తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కులగణన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు బీసీ సంఘాల ఐక్యవేదిక హనుమకొండ ప్రతినిధులు. గత ప్రభుత్వాలు బీసీలను విస్మరించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ బీసీలను ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన తెలంగాణ రాష్ట్రంలో చేపడతామని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. బీసీ సంఘాల వారికి ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. 75 సంవత్సరాల పైగా స్వాతంత్రం ఉన్న భారతదేశంలో ఇంతవరకు బీసీల కులగణన చేపట్టకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ను పైన తెలంగాణ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ బీసీలకు చేసింది ఉరగబెట్టింది కూడా ఏమీ లేదు. మరి బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకొని ముదిరాజులకు చేపలని, యాదవులకు గొర్రెలని, వివిధ కులస్తులను డివైడ్ చేసి విభజించి పాలించనే నిరంకుశటువంటి పరిపాలన కొనసాగించిండు మరి గత ప్రభుత్వం. రాష్ట్రంలో కులగణన చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వము నిర్ణయించటం, ఆ నిర్ణయాన్ని ప్రకటించటాన్ని స్వాగతిస్తున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా కులగణన పైన వాళ్ళ వైఖరేంటి, పార్టీ వైఖరేంటి, ప్రభుత్వం వైఖరేంటో స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కులగణనతో పాటు కేంద్రంలో బీసీలు ఓబీసీల ప్రయోజనాల కోసం ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా బీసీల చిరకాల డిమాండ్ అయినటువంటి చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించేటటువంటి అంశం పైన కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి వైఖరిని ప్రకటించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీలో ముస్లిం మొదలైంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్యే కేటీఆర్ స్వంత నియోజకవర్గ కేంద్రంలో ఆ పార్టీ కౌన్సిలర్లు చైర్మన్ పై తిరుగుబావుట ఎగరవేశారు. ప్రస్తుతం ఇది కేటీఆర్ కు తలనొప్పిగా మారింది. గత కొంతకాలంగా మున్సిపల్ చైర్మన్, ఆమె భర్త, బీఆర్ఎస్ అధ్యక్షుడు జిందం చక్రపాణి, పలువురు కౌన్సిలర్ల మధ్య వివాదం కొనసాగుతోంది. తమ వార్డులకు నిధుల కేటాయింపులో వివక్ష చూపించడంతో పాటు సిరిసిల్లలో కేటీఆర్ ను కలవనివ్వకుండా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అడ్డుపడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సిరిసిల్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం పట్టణంలోని తెలంగాణ భవన్లో జరుగుతుండటం, ఆ సమావేశానికి కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నప్పటికీ ఒక్కసారిగా మున్సిపల్లోని 12 మంది కౌన్సిలర్లు సమావేశానికి డుమ్మా కొట్టి వెళ్లడం చర్చనీయాంశమైంది. ఏదేమైనప్పటికీ ఆ పార్టీ కౌన్సిలర్లు తిరుగుబావుట ఎగరవేయడం కేటీఆర్ కు తలనొప్పిగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏపీఎన్ ఆంధ్రజ్యోతి.